పెరుగుతోని సల్ల సాంబార్ చేస్తున్నా. ఈ పెరుగును సల్ల చేసుకోవాలి. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇట్లా గడగడ్డ లేకుండా ఇట్లా సాఫ్గా మంచిగా కలుపుకోవాలి. ఈ పెరుగులకు నీళ్లు పోసి సల్ల లెక్క చేసుకోవాలి. ఇది చిక్కగా ఉన్నది. ఇట్లా నీళ్ళు పోసుకొని ఇట్లా ఉండాలి సల్ల. ఇది పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టద్దు, బయట పెడితే పుల్లగా అవుతుంది. మనం తోడేసినాక 2-3 రోజులు బయట ఉంచి పుల్లటి పెరుగు సల్ల సాంబార్ చేసుకుంటే మంచిగా పుల్లగా మంచిగా ఉంటుంది. సల్ల సాంబార్లకు కావలసినవి బియ్యం పిండి, ఉప్పేసి గ్రైండర్ పట్టిన పచ్చిమిరపకాయల కారము, పచ్చిమిరపకాయలు, బచ్చలాకులు, 4 బెండకాయలు చీరి పెట్టిన ఇవి వేయాలి, కళ్యామాకు, కొత్తిమీర. ఫస్ట్ బియ్యం పిండి వేయాలి, అన్నీ ఇంట్లోనే వేయాలి. ఈ సల్లల పిండి, పచ్చికారము, కళ్యామాకు, కొత్తిమీర అన్నీ ఇంట్లోనే వేసి కలపాలి. పెరుగుకు తగ్గట్టు దొడ్డుప్పు వేయాలి. ఈ పిండి గిట్లా అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలిసింది గిట్లా కలవాలి. సాంబార్కు తాలింపు చేస్తున్నా. ఒక 2 పావుల నూనె పోసుకోవాలి. 1 చెంచాడు ఆవాలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు గోలినాక కోసి పెట్టిన బెండకాయ ముక్కలు వేయాలి. బెండకాయలు పచ్చిమిరపకాయలు గోలినాయి. ఇప్పుడు బచ్చలాకులు వేయాలి. దొడ్డు దంచిన ఎల్లిగడ్డ జీలకర్ర వేయాలి. అన్నిట్లా మంచిగా గోలాలి. 1 చెంచాడు పసుపు వేయాలి. అన్నీ కలిపి పెట్టిన సల్లను తాలింపు పోసుకోవాలి. ఇట్లా తాలింపు చేసినాక మంచిగా ఊకే కలపాలి, లేకుంటే పిండి గట్టిగా అయిపోతుంది. పిండి ఉడికేదాకా కలపాలి. ఇట్లనే బచ్చలాకులు బెండకాయలు వేసుకుంటే మంచిగా ఉంటుంది సాంబారు. బచ్చలాకులు ఖచ్చితంగా వేయాలి. బచ్చలాకులు బెండకాయ వేసుకుంటే మంచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు సాంబారే అనిపిస్తుంది కానీ ఇదే చాలా బాగుంటుంది. మసులుతుంది సాంబారు. ఇట్లా మసలాలి. ఇట్లా మంచిగా మసలాలి. మంచిగా మసులితే బెండకాయ ఫ్లేవరు, బచ్చలాకు ఫ్లేవరు మంచిగా ఉంటుంది తినేటప్పుడు. సాంబార్ అంటాం కానీ సాంబారే చాలా బాగుంటుంది. ఇక మంచిగా ఉడికినాయి బెండకాయ ముక్కలు. ఇట్లా ఇక బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు చీరేసుకుంటే అంచుకు మంచిగా ఉంటాయి. అయింది. ఇక ఇట్లా అయినాక దించుకోవాలి. సాంబారు రెడీ అయింది. మంచిగా ఉడికింది. ఇట్లా ఉడికినాక దించాలి. ఇట్లా చిక్కగా అవుతుంది. మనము పిండి ఫస్టే అన్నీ కలిపి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా సాంబార్ అయింది. చెప్పన్నా సల్ల సాంబారు ఇట్లా చేసుకోవాలి. మంచిగా ఉంటుంది. సల్ల సాంబారు రెడీ. ఈ సాంబార్ మీద మూత గరం ఉన్నప్పుడు పెట్టుకోవద్దు, అంతా పలిగిపోయి మళ్ళీ పలసగా అవుతుంది. ఇట్లా చిక్కగా ఉండదు. చల్లారినాక పెట్టాలి మూత. సల్ల సాంబార్, బెండకాయ ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది.